సోమనాథ్ జ్యోతిర్లింగం షార్ట్ స్టోరీ. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర తీరంలో వెలిసిన సోమనాథ్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను ఇంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. అయితే చంద్రుడు రోహిణి పైనే ఎక్కువ ప్రేమ చూపడంతో మిగిలిన కుమార్తెలు ఫిర్యాదు మేరకు దక్షుడు చంద్రుడిని తన తేజస్సు కోల్పోవాలని శపిస్తాడు. శాప విముక్తి కోసం చంద్రుడు ఈ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి కఠిన తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి చంద్రుడికి శాప విముక్తి ప్రసాదిస్తాడు. చంద్రుడిని సోముడు అని కూడా అంటారు. అందుకే ఇక్కడ వెలిసిన స్వామిని సోమనాథుడు అని పిలుస్తారు. ఈ ఆలయంపై చారిత్రక దండయాత్రలు ఎన్నో జరిగాయి. చరిత్ర ప్రకారం సుమారు 17 సార్లు ఈ ఆలయం ధ్వంసం చేయబడింది. ప్రతిసారి ఇది తిరిగి నిర్మించడంతో దీనిని అక్షర ఆలయము అని పిలుస్తారు. ప్రస్తుత ఆలయాన్ని భారత స్వాతంత్రం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో పునర్నిర్మించారు.